అన్నదమ్ముల మధ్యనే అభిప్రాయ భేదాలు గొడవలు ఉంటుంటాయి. అలాంటిది పొత్తులో ఉన్న రెండు రాజకీయ పార్టీల మధ్య అభిప్రాయ భేదాలు లేకుండా ఉంటాయా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉన్నా కానీ అదేమంత పెద్ద సమస్య కాదు. ఏమో, ఒక్కొక్కసారి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు పొత్తు పెటాకులవడానికి కారణం అవ్వచ్చేమో. ఈ ఏమో పైనే గంపెడు ఆశలు పెట్టుకుంది వైసీపీ. అందుకే 2024 ఎన్నికలకు ముందు టీడీపీ, బీజేపీ, జనసేన కలవకూడదనే భావనతో దమ్ముంటే సింగిల్గా పోటీ చేయాలి అంటూ వైసీపీ పనికిమాలిన సవాలు విసిరింది. సింగిల్ సింహం అంటూ హడావిడి చేసి వై నాట్ 175 అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించి జస్ట్ 11 సీట్లకు పరిమితమైంది వైసీపీ. ఇంకోసారి ఇదే కూటమి మళ్ళీ ఎన్నికల బరిలోకి దిగితే ఈసారి తమ బతుకు సింగిల్ డిజిట్ అన్న భావనలో ఉంది వైసీపీ. అందుకే కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు వైసీపీ నేతలు. లోకేష్ ఉప ముఖ్యమంత్రి అవ్వాలంటూ కొందరు టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కూటమిలో చిచ్చు అని వైసీపీ జబ్బలు చేర్చుకుంది. మంత్రుల ర్యాంకుల వ్యవహారంలోనూ పవన్ కళ్యాణ్ అలక అంటూ వైసీపీ అనుకూల మీడియా చెత్త కథనాల్ని వడ్డించే ప్రయత్నం చేసింది. కానీ చిన్న చిన్న గ్యాప్స్ వచ్చిన ప్రతిసారి తమ బంధం మరింత బలంగా ఉందన్న విషయాన్ని ఇటు టీడీపీ, అటు జనసేన స్పష్టం చేస్తూనే ఉన్నాయి. అయితే వైసీపీ కంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నష్టం కలిగించే విషయం ఇంకోటి ఉంది. అదే టీడీపీలో ఓ వర్గం మీడియా. ఆ మీడియాని అదుపులో ఉంచడంతో పాటు టీడీపీ తమ సోషల్ మీడియా కార్యకర్తల్ని కొందరికి క్లాస్ తీసుకోవడం తప్పనిసరి. జనసేనకి ఇది వర్తిస్తుంది. జనసేనలోనూ కొందరు ప్రదర్శించే అత్యుత్సాహం కూటమిలో కుంపట్లకు కారణం కాకపోవచ్చు, కానీ వైసీపీకి అవకాశం ఇచ్చినట్లు అవుతుందన్నది నిర్వివాదాంశం. రానున్న 4 ఏళ్ళు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి అత్యంత కీలకం. హనీమూన్ ముగిసింది. ప్రజా సమస్యలపై ప్రభుత్వంలో ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాల్సిందే. దానికి తోడు వైసీపీ చేసే దుష్ప్రచారంపై ఓ కన్నేసి ఉండడం అత్యవసరం. ఇక వైసీపీ విషయానికి వస్తే కూటమి పార్టీల ఐక్యతపై ఆందోళన ఆ పార్టీకి ఉండడం సహజమే. మరీ ముఖ్యంగా టీడీపీ, జనసేన కలిసి ఉండడం వైసీపీకి అస్సలు మంచిది కాదు. కానీ ఇక్కడ వైసీపీ గుర్తించాల్సింది ఏంటంటే కూటమిలో కుంపట్లు రాజేయడం కంటే ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో పోరాడటం. వైసీపీ అధినేత వైఎస్ జగన్ బెంగళూరుకి పరిమితమైన నాళ్ళు వైసీపీ నేతలు, కార్యకర్తలు కూటమి పార్టీల మీద ఏడవడం తప్ప చేయడానికి ఇంకేమీ ఉండదు.